పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు జోరుగా జరుగుతున్నాయి. పందెం బరుల దగ్గర సందడి కొనసాగుతోంది. బౌన్సర్లతో పెద్ద హంగామా క్రియేట్ చేస్తున్నారు నిర్వాహకులు. పాస్లు ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. బారికేడ్లు ఏర్పాటు చేసి ఒక పెద్ద ఈవెంట్లా బరులు ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. జిల్లాలో కోడిపందాల సందడి మొదలైంది. దీనికి సంబంధించి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. స్టేజ్ పాస్, అదేవిధంగా గ్యాలరీ పాస్, ఇలా రకరకాల పాసులు ఇస్తున్నారు. పాసులు యాక్సెస్ ఉన్న వారికి మాత్రమే వాళ్ళని అలౌ చేస్తున్నారు. దానికి సంబంధించి ప్రత్యేకంగా పెద్ద బర్రెల దగ్గర అయితే బౌన్సర్లను పెట్టుకున్నారు. బౌన్సర్లు కేవలం పాస్ ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళు లోపలికి పంపిస్తున్నారు, లేదంటే ఖచ్చితంగా వాళ్ళని బయటికి పంపించేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈ పందాలకు సంబంధించి ప్రత్యేకంగా లోపల ఏర్పాట్లు చేశారు. ఎవరైతే పందెం రాయుళ్ళు, అదేవిధంగా పందాల్లో పాల్గొనే వాళ్ళు మాత్రం అదేవిధంగా చూడడానికి వచ్చిన వాళ్ళకి బయట చూడడం, అదేవిధంగా వీళ్ళకి మాత్రం ఈ సెక్యూరిటీకి సంబంధించి బౌన్సర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఎందుకంటే వీరికి ఒకవేళ వీళ్ళు చెప్పినా వినకపోయినా వాళ్ళని బలవంతంగా అయినా బయటికి పంపించేట్లా యాక్సెస్ చేసిన పరిస్థితి. అసలు ఎక్కడి నుంచి వస్తారు మీరు? రెగ్యులర్ గా వస్తూ ఉంటారు? రెగ్యులర్ గా వస్తుంటాం అండి. మేము రెగ్యులర్ గా వస్తుంటాం, ప్రతి ఇంటికి వెళ్తుంటాం. మేము ఇయే కాదు 10 సంవత్సరాలు చేసినయని. మేము ఎవరైతే మాకు ఓనర్స్ ఉంటారో వాళ్ళు మాకు చెప్పిన తర్వాత, ఒక 4-3 ఉంటారు, వాళ్ళు చెప్పిన తర్వాత మేము అవతలని అలౌట్ చేస్తాం. లేదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము కాకినాడ. ఈవెంట్స్ తో పాటు ఇట్లా ఇయే కాదు, ఇంకా వేరే కూడా చేస్తుంటాం. ఒక సినిమాటర్ రావని, లేకపోతే షూటింగ్ రావని అన్ని కూడా చేస్తాం కాకినాడ. ఇది చూసుకోవచ్చు. కేవలం వీళ్ళు పాస్లు ఉన్న వాళ్ళని మాత్రమే ఈవెంట్కి సంబంధించి ఎట్లా ఆర్గనైజ్ చేస్తారో అలానే కోడి పందాలను ఆర్గనైజ్ చేస్తున్నారు. మిగతా వాళ్ళు మెయిన్ గేట్ దగ్గర ఉండటం, అదేవిధంగా కొంతమంది బయట ఉండడం అట్లా చేస్తూ ఉంటారు. ఇక్కడ లోపల చూసుకున్నట్లయితే లోపల బరి దగ్గర కూడా ఆల్ యాక్సెస్ ఉన్న పాస్లు ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళు లోపలికి వండిస్తారు. లేదంటే సెక్యూరిటీ ఏదైతే బౌన్సర్లు ఉంటారో ఆ బౌన్సర్లు వాళ్ళందరినీ బయటికి పంపించేస్తున్న పరిస్థితి. ఎందుకంటే లోపల కోట్ల రూపాయలు చేతులు మారే బరులు ఉంటాయి, అదేవిధంగా కోట్ల రూపాయలకు సంబంధించిన పందాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి దానికి అనుగుణంగానే ఏర్పాట్లు చేసిన పరిస్థితి. చూడడానికి వచ్చిన వాళ్ళు, అట్లాగే మ్యాచ్లో ఈ పందాల్లో ఆడడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు. మరొక వైపు దీనికి సంబంధించి ఈ బౌన్సర్లు అయితే కేవలం లోపలికి యాక్సెస్, ఆల్ యాక్సెస్ ఉన్న పాస్లు ప్రొవైడ్ చేస్తారు. ఆల్ యాక్సెస్ ఉన్న పాస్లు ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లేదంటే మిగతా వాళ్ళందరూ కూడా బయటికి పంపించేసేలాగా ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. ఎందుకంటే వాళ్ళు ఈ పందాల హడావుల్లో ఉంటారు, పందాలకు సంబంధించిన బిజీలో ఉంటారు. దానికి సంబంధించి కోట్ల రూపాయలు ఇటు లోపల కోడి పందాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి దానికి అనుగుణంగానే బౌన్సర్లు, మరొక వైపు ఫుడ్ సప్లై చేయడానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. కేవలం ఫుడ్ సప్లై చేసే వాళ్ళకి 3 రోజులు ఫుడ్ సప్లై చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. మరొక వైపు ఇట్లా వీళ్ళు ఈ బౌన్సర్లకు సంబంధించి ఎవరిని ఎక్కడ ఉంచాలి అట్లా వాళ్ళని అక్కడ ఉంచడం, దానికి సంబంధించి ఏదైతే ఈవెంట్స్ ఏ విధంగా ఆర్గనైజ్ చేస్తారో అదేవిధంగా కోడి పందాలకు సంబంధించి బౌన్సర్లు అదేవిధంగా ఆర్గనైజ్ చేస్తున్నారు. కేవలం ఆల్ యాక్సెస్ పాస్లో ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికి పంపిస్తే మిగతా వాళ్ళందరినీ కూడా బయటికి పంపించడం. ఒకవేళ వీఐపీ పాస్ ఉంటే వాళ్ళని వీఐపీ జోన్లో కూర్చోబెట్టడం, నార్మల్ పాస్ ఉంటే వాళ్ళు నార్మల్ పబ్లిక్లో కూర్చోవడం ఇట్లా చేస్తున్నారు. దీనికి సంబంధించి నిర్వాహకులు ముందు నుంచి పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకోవడం, అదేవిధంగా దానికి సంబంధించి బౌన్సర్ని కూడా ఏర్పాటు చేసుకున్న పరిస్థితి.